ప్రార్థనలోనికి కూడి వచ్చిన ప్రియులైన దేవుని విశ్వాసులారా, దేవనామమున మీకు దీవెనలు, శుభములు, ఆశీర్వాదములు ప్రభుదయచేయునుగాక. నిర్గమాకాండము 14వ అధ్యాయము. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశమును విడిచిపెట్టి దేవుని మాట చొప్పున దైవ సంకల్పము, దైవ చిత్తమును బట్టి ప్రయాణమును ఆరంభించినారు. ఐగుప్తును విడిచిపెట్టుట సుమారుగా 430 సంవత్సరాల నుండి వారు దూరదేశములకు ప్రయాణములు చేయలేదు. ప్రయాణములు వారికి క్రొత్త. ప్రయాణములు అందరూ చేయలేరు. చేసేవారు, అలవాటు ఉన్నవారు ఎంత దూరమైనా ప్రయాణం చేయగలరు. కొత్త కార్యము, కొత్త పని వారికి ఇదంతా క్రొత్తగా ఉన్నది కనుక దేవుడు వారిని నెమ్మదిగా నడుపుచ్చు, మెల్లగా తోడుకొని వెళ్ళొచ్చు అన్నాడు. ఈ సందర్భంలో ఒక మాటను గుర్తు చేసుకుంటే 2 ప్రయాణములు నాకు కనబడతా ఉంటాయి. ఒకటి వారు వచ్చిన ప్రయాణము, రెండవది వెళ్ళిన ప్రయాణము. వారు వచ్చినప్పుడు కేవలము 75 మందిగా, 70 మంది ఇక్కడ కొంతమంది ఉన్నారు. యోసేపు ఫ్యామిలీ ఇక్కడ ఉంది. వారు వచ్చినప్పుడు కొద్ది మందిగా ఈ దేశమునకు రావడము జరిగింది. కానీ ఈ 430 సంవత్సరములలో వారిని దేవుడు సుమారుగా 30 లక్షల మంది జనాంగంగా ఆయన మార్చాడు. ఇక్కడ వాక్యంలో అంటే 14వ అధ్యాయం ముందు 6 లక్షల మంది వీరులు అని రాసుంటుంది. ఎంతమంది? వీరులు అంటే యుద్ధము చేయగలిగినటువంటి మెన్ ఆన్ ఫుట్, యుద్ధానికి ఉపయోగపడగలిగినటువంటి మనుష్యులు. ప్రియులారా, వీరులు మెన్ అంటే మగవాళ్ళు మాత్రమే. వారికి 6 లక్షల మందికి పెళ్ళయింది. 6 లక్షల మంది భార్యలు ఉన్నారు, 12 లక్షలు. వారికి మనిషికి 3 బిడ్డలు, కుటుంబానికి 3 పిల్లలు వేస్తే 3 6లు 18 లక్షల పిల్లలు. అంటే ఇది సుమారు 30 లక్షలు. అంటే మనం చాలా తక్కువ వేసాం. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ఎక్కువ మంది పిల్లల్ని కనేవారు. ఇది కొంచెం మందికి డౌట్ ఉండొచ్చు. 6 లక్షలు అంటే మొత్తం జనాభా 6 లక్షలు కాదు. ప్రియులారా, ఇప్పుడు దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఈ నడిపింపులు వారికి 21వ వచనం, 13వ వచనం అధ్యాయం చూస్తే, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా దేవుడు త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభము, వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభము. ఆయన వారిని క్రొత్త వెలుగులో నడిపిస్తూ ఉన్నాడు. ఐగుప్తులో వెలుగు లేదా? ఉంది. ఇశ్రాయేలు 3 దినాలు చీకటిలో ఉన్నప్పుడు వీరు దీపాలు వెలిగించుకొని వెలుగులో ఉన్నారు వీళ్ళు. కానీ ఆ వెలుగు కాదు, దైవికమైనటువంటి వెలుగు వీరు కలిగి ఉన్నారు. దేవునినే వెలుగుగా వీరు కలిగి ఉన్నారు. నీకు వెలుగుండొచ్చు, కానీ దైవికమైనటువంటి వెలుగు నీలో ఉందా? నీ ఇంటిలో ఉందా? నీ ఆలయములో ఉందా? నీ హృదయములో ఉందా? ఏ వెలుగు నీవు కలిగి ఉండాలి? దేవాలయానికి వచ్చేది, దేవుణ్ణి అడిగేది, నన్ను వెలిగించు, తెలివిని కలిగించు, నన్ను వెలిగించు. నాకు తెలివి కావాలి. నీ కార్యములను గ్రహించడానికి నాకు తెలివి కావాలి. నీ పనులు అర్థం చేసుకోవడానికి నాకు తెలివి కావాలి. నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నాకు తెలివి కావాలి.
దేవుని బిడ్డ, ఇవాళ తెలివి ఉంటే రాకడ తేదీని సహా మనం బయటికి తీయొచ్చు. రాకడ గుర్తులను మనం కనిపెట్టొచ్చు. రాకడ విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒక్కసారి సందర్భం వచ్చింది కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయమును ఒకసారి మనం తెరుద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు రాకడ సంగతులను వారికి బోధిస్తూ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి మాట అన్నాడు. ఇదిగో ఈ సంగతులు జరిగే దినము వరకు ఈ తరము వారు గతించరు అనేటువంటి అర్థమిచ్చే ఒక మాట ఆయన అక్కడ మాట్లాడాడు. 34 వచనము, ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని అదే రాకడంటే. అదే రాకడంటే. ఇది పెద్ద సీక్రెట్ ఏం కాదమ్మా. ఆయన ఏమన్నాడంటే ఈ ఒక్క వచనమే రాకడ. మరి అంత తెలివుందా? దాన్ని అర్థం తీసే అంత తెలివుందా అందరి దగ్గర? ఉంటే నీకు అర్థమైపోయినట్టే అంతే. సో దేవుని బిడ్డ, ఇవన్నీ జరగాలి. ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. చెప్పి ఇవన్నీ జరిగే వరకు ఈ తరము గతింపదు. అంటే ఈ తరము అంటే ఏ తరము గతింపదు? ఇప్పుడు నేను దాని గురించి ఎంత గింజుకుని చెప్పినా అది మీరు గ్రహిస్తారని నేను అనుకోను. అందుకని నేను టచ్ చేసి వదిలేశాను. దేవుని బిడ్డ, అంత ఆసక్తి ఇక్కడ పెద్ద ఉన్నట్టుగా కూడా నాకు అనిపించదు. ఎందుకంటే దాన్ని గురించిన సందేహాలు కానీ డౌట్ కానీ ఎప్పుడు ఎవరు నన్ను ఎప్పుడు అడగల. అసలు వీళ్ళకి డౌట్లే రావా ఇంత చెప్తున్నా అని నాకు అనిపిస్తుంది. సో కొన్ని చెప్పబుద్ధి కూడా కాదు నాకు. దేవుని బిడ్డ, వెలుగు ఇచ్చాడు. వెలుగుంటే సరిపోదు, నీకు తెలివి ఉండాలి. ఇశ్రాయేలు, నీకు నేనే వెలుగు. ఇశ్రాయేలు, నీకు నేనే తెలివి ఇస్తాను. అరణ్య మార్గములో వెళుతున్నప్పుడు అందరూ ముందు గుసగుసలు ఆడుతూ ఉంటారు. డైరెక్ట్గా మోషే గారిని అడగలేక వెనకున్న వారిని, చిన్న వారిని, కొంతమందిని పెద్దలు లాంటి వాళ్ళని అడుగుతూ ఉంటారు. ఏంటి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ రూట్లో తీసుకెళ్తున్నాడు ఏంటి? ఇది ఎక్కడికి వెళ్తుంది? ఎందుకంటే వీళ్ళకి రూట్లు తెలియదు. ఏమా ఎప్పుడు ఢిల్లీ చూడని వాడిని తీసుకెళ్ళి పార్లమెంట్ దగ్గర వదిలేసి, అరే మేము పలానా కనాట్ ప్లేస్లో ఉంటాం వచ్చారా అంటే అసలు అడిగి ఏమీ తెలియదు. ఇటెల్లలో తెలియదు, ఏమీ తెలియదు. ఏ బస్సు ఎక్కాలో తెలీదు, ఏ ఆటో ఎక్కాలో తెలీదు. ఆడికి తెలుగు మాట్లాడేవాడు కూడా దొరకడు అక్కడ. ఎట్లా వెళ్తాడండి? అడ్రస్ తెలిసిన వాళ్ళే ఢిల్లీ లాంటి సిటీలో వెళ్ళలేరు. ఇక తెలియనోడు ఏమి వెళ్తాడు? గనుక ఇశ్రాయేలు ఎప్పుడు ప్రయాణం చేయలేదు. కనుక అనేకమైనటువంటి సందేహాలు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు కానానుకు వెళ్ళే దారిదేనా? ఇంతకు ముందు మనలో ఎవడైనా ఈ దారిలో వెళ్ళాడా? మనకు తెలుసా అంటే అహరోను గారు ఉండాలా. ఆయన మాట అంటాడు, పిచ్చోళ్ళారా, ఈ అరణ్యాలన్నీ మోషే గారికి బాగా అలవాటు. ఆయన ఇదే ఐగుప్తు నుండి ఒకప్పుడు మిద్యానుకు వెళ్ళాడు. ఆ అరణ్యము దాటుకుని వెళ్ళాడు. మరలా మిద్యాను నుండి దేవుడు చెప్పగానే అరణ్యము దాటుకొని మన దగ్గరకు వచ్చాడు. ఏమనుకుంటున్నావు? ఈ అరణ్యం అంటే మోషేకు మన భాషలో కుట్టిన పిండి. కుట్టిన పిండి ఉంటే జంతికలు ఉండొచ్చు, ఇంకేవైనా ఉండొచ్చు. కుట్టిన పిండి అంటే రెడీగా ఉన్నట్టుగా ఆయనకు అన్నీ తెలుసు. ఇంకెవడు మాట్లాడకండి, డౌట్ పడకండి అని మంచి సలహా ఇచ్చారు. అలాగే ఎవరికైనా మీలో డౌట్లు వచ్చినప్పుడు నీకు అర్థం కాకపోతే మౌనం కూడా అర్థమైతే మంచి సమాధానాన్ని ఇవ్వాలి. దేవుని బిడ్డ, భయపెట్టే సమాధానాలు లేవు. తీరా వెళ్తే సముద్రం వచ్చింది. మరి ఏమి రావాలి? అనుమానం రావాలి. మనం వెళ్తున్నటువంటి రూటు కరెక్టేనా అనే అనుమానం రావాలా. కానీ రాలా. ఎందుకు రాలేదు అంటే ఈ 13వ అధ్యాయము చివరి భాగం మనం చదివాం కదా. మరి ప్రజల ఎదుట నుండి దేవుడు దాన్ని తొలగించలేదు. 21లో వారు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై. మనందరం కూడా
మరి జ్ఞానులను నడిపించిన నక్షత్రం వైపు చూస్తాం, కానీ అంతకుముందే ఒక నక్షత్రము అనే దేవుడు యేసుక్రీస్తు వీరిని నడిపించాడు. ప్రియులారా, నేనే మార్గము అన్నాడు కదా. ఏం చూపిస్తున్నాడు? వీరికి మార్గము చూపిస్తున్నాడు. ప్రియులారా, ఆయన మార్గమై ఉన్నాడు, ఆయనే దారి అయి ఉన్నాడు. ఆవేళ కానానుకు వెళ్ళడానికి దారి చూపించాడు. ఆయన చూపించిన దారిలో వారు నడిచి కనానుకు చేరుకున్నారు. అలాగే ఇవాళ కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు నడిపించే దైవజనుడి వెనకాల నువ్వు ప్రయాణం చేస్తే అమ్మా కరెక్ట్గా ఆ అసలైన స్థలానికి నువ్వు వెళ్తావు. నక్షత్రము బాగానే నడిపించింది, అలాగే దేవుడు వీరిని బాగానే నడిపిస్తున్నాడు. ఎక్కడ కూడా తప్పుదారి లేదు, మరలా రౌండ్లు లేవు, టర్నింగులు లేవు. ఎందుకంటే ఆయన దారిని గూర్చి ఒక అవగాహన కలిగి ఉన్నాడు. వీళ్ళని ఎలా తీసుకెళ్ళాలి. సో పగలు నడుస్తున్నారు, రాత్రి నడుస్తున్నారు. ఎందుకంటే దేవునికి తెలుసు ఫరో వస్తాడని. వాడికి వెంటనే మీరు దొరకకూడదు. సముద్రం వచ్చేదాకా మీరు దొరకకూడదు. మిమ్మల్ని నేను దాయాలి అంటే, మిమ్మల్ని నేను కాపాడాలంటే, మిమ్మల్ని నేను రక్షించుకోవాలంటే మీరు సముద్రం దాకా నడవాలా. నడవండి, గబగబ మీరు నడవండి. దేవుని బిడ్డ, దేవుడు తొందర పెడుతున్నాడు. దేవుడు వారికి అలవాటు లేకపోయినా నడిపిస్తున్నాడు. కొన్నిసార్లు దైవ కార్యము నీకు కష్టమైనప్పటికీ కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు నడవాలి. దైవ నడిపింపు. ప్రియులారా, చాలా పెద్ద పాఠము. ఇశ్రాయేలీయులు 14వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. తిరిగి పీహహీరోతు ఎదుట అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య ఉన్నటువంటి బయల్సెఫోను ఎదుట దిగాలి. పీహహీరోతు అనగా ప్రియులారా మౌత్ ఆఫ్ వాటర్, నోటి నీరు, అంటే నోట్లో నీరు ఊరుతుంది కదా, ఆ అర్థం వస్తుంది అన్నమాట. ఇక్కడ బయల్సెఫోను ఎదుట మీరు దిగాలి. బయలు, మనం బైబిల్లో ఇతర అన్య దేవతల పేర్లు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఏలియా కాలంలో బయలు దేవత. ఏమ్మా విన్నారు ఎప్పుడన్నా? బయలు దేవత. సో బయలు అనగా బయలు దేవత. మరి బయలు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రభువు. జపోన్ అనగా బయల్ జపోన్ అనగా గాఢాంధకారము. దీని అర్థం ఏంటంటే గాఢాంధకారమునకు ప్రభువు. దేవుడు ఇప్పుడు గాఢాంధకారమునకు ప్రభు అనే స్థలమునకు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను నడిచినా భయపడను. వాక్యము నాకు దీపంగా ఉంది, నీవు నాకు వెలుగుగా ఉన్నావు. వెలుగున్నప్పుడు భయం ఎందుకు? భయం లేదు. దేవుని బిడ్డ, దైవికమైనటువంటి వెలుగు వీరి ముందు నడుస్తూ ఉంది. ఇక్కడ వెలుగు అనగా వాక్యము, వెలుగు అనగా యేసుక్రీస్తు. ఆయన ముందు నడుస్తూ ఉన్నాడు, దారి చూపుతూ ఉన్నాడు. మరి దైవజనులు రాసినటువంటి పాటలో నరులకు ముందుగా నడచుచోమో సరిగా కొని పోవు నరులకు ముందు ఆయన నడుస్తూ ఉన్నాడు. నరులెవరు చెప్పండి? నరులెవరు? మనమేనంటారా? అంటే మనకు ముందు ఎవరు నడుస్తున్నారు? అంటే ఎప్పుడు నడుస్తాడు దేవుడు? ఒక మాట చెప్పండి, మీకు ఎంత ఐడియా ఉందో చూస్తాను నేను. ఎప్పుడు నడుస్తాడు దేవుడు? నువ్వు గుడికి వస్తున్నావు, నీకు ముందు ఎవరు నడుస్తారు? నువ్వు పాపం చేయడానికి వెళ్తున్నావు, అప్పుడు నీకు ముందు ఎవరు నడుస్తారు? ఆయన నడుస్తాడు. ఆయన నడుస్తాడు. అందుకే ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఏమేం చక్కబెడుతున్నావు. సో ఒక్కసారి దేవుని బిడ్డ, ఒక్కసారి
ఆయన నీకు వెలుగుగా మారాడు అంటే, ఆయనను వెలుగుగా నువ్వు స్వీకరించావు అంటే, వెలుగుగా పొందగలిగావు అనంటే నీకు ముందు ఆయన నడుస్తూ ఉన్నాడు. అర్థాలు తెలిసి పాడతామో తెలకుండా పాడతామో. ఇశ్రాయేలు సైన్యం, గట్టిగా, ఇశ్రాయేలు సైన్యమునకు నేడు మాతో గూడ నుండి మమ్ము నాడి పెంచుమా. నేడు మరి నడిపించమని మనమే కదా కోరుతున్నాం, నడిపించమని మనమే కదా పాడుతున్నాం. అంటే నువ్వు యాత్రకు వెళ్ళినప్పుడు నడిపించమనా? నేను అన్ని దినాలు ఆయన నడిపించమని. అర్థమైందా? సో నువ్వు వెళ్ళేటప్పుడు దేవుడు నీకు ముందున్నాడనే మాట మర్చిపోవద్దు. నేను సేవకు వచ్చినటువంటి కొత్తలో ఈ రూట్లు అస్సలు బాగోలేవు. 95లో మరి అస్సలు బాగోలేవు. సీతానగరం వెళ్ళే రోడ్డు పెద్ద పెద్ద బూతులు అనమాట. ఆ రోజు నా దగ్గర చిన్న బండి ఉంది, మా నాన్నగారు వాడిన బండి. అప్పుడు నేను సన్నీ అనే బండి వేసుకుని వెళ్ళేవాడిని. నా బండి తెచ్చుకోలే. సో చాలా ప్రమాదకరంగా భయంకరంగా ఉంటే ఇలాగే మోసే ఉపవాసాల్లో ఆదివారం అయ్యాక రాత్రి అక్కడ ఉండి ప్రార్థన నడిపించుకొని, మరి ఆ రోజుల్లో 10 వరకు ప్రార్థన. అప్పుడు బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటే వానలే వచ్చేవో, చినుకులు పడేవో. నా దగ్గర పెద్ద బండి లేదు, నాకేమో మందిని వేసుకుని తిరిగేంత అలవాటు లేదు. ఆ బండి ఒకడికి మించి పెద్ద ఎక్కువ లాగుతుందని నేను అనుకోను. సో ఎంత స్పీడ్ వెళ్తుంది 50 cc సన్నీ బండి అంటే అది చాలా అల్పమైంది, ప్లాస్టిక్ డుక్కులాగా ఉంటుంది అనమాట. తప్పదు, నా బండి అక్కడ ఉండిపోయింది. సడన్గా వచ్చేసాం. అప్పుడు కొంచెం అలవాట్లేదు కదా, నేను కొత్తగా వచ్చాను కదా. మరి ఏప్రిల్లో నాన్నగారు చనిపోయారు. తర్వాత 2 నెలలు నేను అటు ఇటు తిరిగి సేవలో ఫిక్స్ అయ్యాను. ఈ లోపల మోస ఉపవాసాలు వచ్చాయి. ఒంటరిగా రాత్రులు తిరుగుతూ ఉంటే గోతుల్లో వెంకటనగరం ఆ టర్నింగ్ దగ్గర చాలా పెద్ద సౌండ్ వచ్చింది. అప్పుడు ఆ సంఘాన్ని చెప్పాను, అమ్మ మీరు కొంచెం ప్రార్థన చేయండి, నేను మీ కొరకే ఎంతసేపు ఆగి నేను వెళ్తున్నాను, మీరు ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి అని వారికి చెప్పాను. అప్పుడు ప్రార్థన చేసి నాకు ఒక దర్శనం చెప్పారు. అయ్యా, మీకు ముందు ప్రభు ఉన్నారు, మీ బండి మీద అయ్యగారు కూర్చున్నారు, ఆయన మీకు ముందుగా కూర్చొని ఉన్నారు, హ్యాండిల్ మీద ఎక్కడ కూర్చొని ఉన్నారు అయ్యా అని చెప్పారు. అప్పుడు ధైర్యం వచ్చింది. అప్పుడు అనుకున్నాను నేను, అవసరాన్ని బట్టి ఎవడైనా కొనుక్కోవాలా. అప్పుడు అనుకున్నాను నేను, ఇలాంటి బండితో సేవ చేయలేను నేను, ఎన్ఫీల్డ్ కొందాం. ఏ పాదిరి వాడేవాడు కాదు ఆ రోజుల్లో. అసలు పాస్టర్లు అంటే స్కూటర్ దాటేవాళ్ళు కాదు. అప్పుడు కొన్నాను నేను బుల్లెట్. ఒక పాదిరి అవసరం వాడికి ఉంటుంది, ఇంకొకటితో కంపారిజన్ అనవసరం. నాకు అవసరం, నేను కొనుక్కున్నా. దేవుని బిడ్డ, దైవికమైన నడిపింపు ఇలానే ఉంటుంది. దేవుడే నాకు తోడుండగా నాకు భయం ఏంటి? ఇప్పుడు గంట కాదు, అర్ధగంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు. సేవలో వేగంగా తిరగవచ్చు. అందున దర్శనాలు చెప్పారు కదా, ముందుగా ఆయన ఉన్నాడు, ఆయన వెలుగుంది. ఇశ్రాయేలీయులను ఇటువంటి గాఢాంధకారమునకు ప్రభు అనేటువంటి స్థలమునకు దేవుడు నడిపించినప్పటికీ కూడా వెనుక ఫరోను ఆయన ప్రేరేపించింది దేవుడే. వెళ్ళు 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 వాళ్ళని తరుము. ఎందుకంటే కొన్నిసార్లు శత్రువు మనల్ని తరమకపోతే అమ్మా మనం పరిగెట్టం. శత్రువు మనలను ఎందుకు తరుముతున్నాడు, మనం ఎవరి జోలికి వెళ్ళలేదు కదా అనుకుంటాం. కానీ తరమబడుట, దావీదు తరమబడుతున్నాడు. ఏం పాపం చేశాడు? ఏమీ చేయలే. తరుమబాడేడు దావీదు నాడు, తరిమేడి సౌలుకు ఎదురాయేనో, తరుమబాడి నాను తూదాకు రాజుగా దావీదే నిర్ణయ. ఈ చరణం రాసినప్పుడు నాన్నగారిని ప్రభు అడిగారట, తరమబడిన దావీదేమాయనో తరిమిన సౌలేమాయనో. అంతే, ఆయన చరణం రాశాడు.
దేవుని బిడ్డ, ఇశ్రాయేలును తరుముదాం తరుముదాం, దావీదును సౌలు తరిమినట్టుగా ఇవాళ ఫరో తరుముకొస్తున్నాడు మహా సైన్యముతో, రథములతో. 600 శ్రేష్టమైనటువంటి రథాలు. మరి ఐగుప్తు గుర్రాలు చచ్చాయి, పశువులు చచ్చాయి. అంటే వాడి దగ్గర ఎన్ని వేల గుర్రాలు ఉన్నాయి చూడండి. ఈ రాజులకు షెడ్లు ఉంటాయి కదా. చిన్నప్పుడు ఇప్పుడు కపిలేశ్వరం జమీందారు గారి ఆ బిల్డింగ్ చూడడానికి వెళ్తే వాళ్ళ గేదెలకి షెడ్లు వేసి షెడ్లు పెట్టారు. ఆ రోజుల్లో నేను చూస్తే గేదెలకి షెడ్లు ఇంటారా, పాకలేస్తాడు ఎవడని అనుకున్నాను నేను. సో రాజుల యొక్క జంతువులను కూడా క్షేమంగా, మరి తెగుళ్ళు రాకుండా, వడగండ్లకు చచ్చిపోకుండా కాపాడుకున్నారు వాళ్ళు. ఓకే, 600 శ్రేష్టమైనటువంటి రథములను గుర్రాలతో బయలుదేరి తీసి వెళ్ళాడు. మరి రథం ఎక్కని వారు ఎంతమంది ఉన్నారు? ఆయుధాలు వేసేవారు ఒకడు, తోలేవాడు ఉంటే వెనకుండి బాణాలు వేసేవాడు ఒకడు. ఎన్ని వేల మంది వెళ్ళారు. దేవుని బిడ్డ, సైన్యమంతటిని రానిచ్చాడు దేవుడు. అందరిని ఒక్కసారి చంపుతాను, అందరిని ఒక్కసారి ముంచుతాను. వాళ్ళందరూ అయితే జ్యేష్ఠ సంతానం అయితే ఐగుప్తులు చచ్చిపోయారు, కానీ అమ్మా వీళ్ళైతే అరణ్యంలో చచ్చారండి. కొంతమంది సముద్రంలో చచ్చారు. శవాలు దొరకల, రథాలు దొరకల, గుర్రాలు దొరకల. ఇప్పుడు సముద్రం అడుక్కెళ్ళి సైంటిస్టులు చూస్తుంటే ఎంతంత ఎముకలు, గుర్రాల యొక్క ఎముకలు, రథచక్రాలు మీకు యూట్యూబ్లో ఉంటాయి చూడండి. అవి చూడం మనం, అవి మనకొద్దు. ఇప్పటికి రుజువులుగా దేవుని బిడ్డ, ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ సముద్రంలో ఉండి వాటిని ఎవడు బయటికి తీయలేదు. ఆ మేకులు, ఆ రథముల యొక్క ఆనవాళ్ళు, విరిగిపోయినటువంటి మొక్కలు, అవన్నీ కూడా ఒక లైనుగా కనబడతా ఉన్నాయి. అటునుండి ఇటు నుండి నీళ్లు వస్తే అవి మునిగిపోయాయి. సో వాక్యములో చూస్తే పరో ఒక్క మాట, పరో తరుముతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డ 13-14 వచనాలు మనం చూద్దాం. ఇక్కడ భయపడకుడి, దేవుడు మీకు నేడు కలుగజేయు రక్షణ, మీరు ఓరక నిలుచుండి చూడుడి. ఒక చిన్న మాట మీకు చెప్పొచ్చో చెప్పకూడదు, కానీ అది చెప్పేస్తున్నాను. ఏం చూడాలి అన్నాడు? చెప్పండి. రక్షణ అంటే ఆ మొక్క నన్ను వెనక ఐస్కాంతంలాగా లాగేస్తుంది, అందుకని దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు అయ్యగారు రాకడ వచ్చేస్తుంది, రాకడ కలవరించేస్తున్నాడు. నిజంగా రాకడలో ఎవరు వెళ్తారు అనే డౌట్లు ఎవరికైనా ఉన్నాయా? యథార్థంగా చెప్పండి, మీ డౌట్లు నేను తీరుస్తాను. ఇటు అందరూ వెళ్ళిపోతారా రాకడలో? ఇప్పుడు దానికి చాలా సంఘం అంటే చాలా ఒక అధమ మొక్క, అలా ఉండాలి కదా. మరి అయ్యగారు ప్రార్థన చేసినంత మాత్రాన, లేకపోతే సంఘంలో ఇంత బోధ చేసేసినంత మాత్రాన ఇప్పుడు ఈ గుళ్ళో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారా అనే డౌట్లు మీకు అసలు ఏమీ కలగట్లేదా? చెప్పండి. నిన్న ఆరాధనలు ముగించుకొని ఇంటికి వెళ్తే శుక్రవారం, ఆదివారం మా కుక్క పిల్లలు పైకి ఎగిసి ఎత్తుకో అని అల్లరి చేస్తూ ఉంటాయి. నేను ఎత్తుకొని అది గారం గుడుస్తుంది. మరి మేము రాకుండా వెళ్ళిపోతే ఏం చేస్తారు మీరు? ఇప్పుడంటే ప్రార్థన పూటలో ఇంటికి వస్తారు యజమానులు, బాగానే ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ అందరూ రాకుండా వెళ్ళిపోతే ఏం చేస్తారు మీరిద్దరూ? అప్పుడు నాకు మళ్ళీ కొంచెం బాధ కలిగింది. అయ్యో, మనం పెంచుకున్న కుక్కలే కదా, అనవసరంగా పెంచుతున్నాం ఏంటి? సో నేను వెంటనే ఏదో ఒకటి ఉంటుంది దీనికి సూత్రం అని, మా చిన్నబ్బాయికి ఓ ఫ్రెండ్ ఉంటాడు, ఆడు బాప్తిసం పొందలే, ఆడు అన్యుడు, ఆడు ఇంటికి వెళ్ళిపోండి అమ్మా పోనీ అన్న. మీకు ఎవరినొకటి పురమాయిస్తానులే, ఆడు ఇంటికి వెళ్ళిపోండి అంటే కుక్కనెత్తుకున్నా కూడా నాకు రాకడ తలంపులు దేవుడు రానిస్తున్నాడు అని అంటే అది నిజమా కాదా? నిజమే. మరి మీకేమి డౌట్లు రావట్లేదు? ఇప్పుడు అందరు వెళ్ళిపోతారా అనేటువంటి సందేహాలు అస్సలు ఎవరికి లేవా? నేనైతే వెళ్తాను, కానీ వీడు మాత్రం వీడు రాడు, వాడు రాడు, ఇది రాదు అనే ఫిక్సింగ్ ఏదో ఉంది మీలో, ఉంది డెఫినెట్గా.
ఇక్కడ కానాను దేశం అందరు వెళ్ళిపోయారా అంటే అందరు వెళ్ళిపోయారు. సముద్రము అందరూ దాటారా అంటే అందరూ దాటారు. ఏం చూపిస్తాను అంటున్నాడు దేవుడు? చెప్పాలా? రక్షణ. రక్షణ. యెహోవా నేడు మీకు కలుగజేయబోవు రక్షణ ఓ రకనే నిలిచి చూడండి. మీరందరూ కూడా ఇవాళ బాప్తిస్మం పొందబోతున్నారు. మీరందరూ కూడా ఇవాళ రక్షణ పొందబోతున్నారు. దేవుని బిడ్డ, అందుకే మీకు చెప్పొచ్చో లేదో, చెప్పొచ్చో చెప్పకూడదో అనుకుంటూ ఆ మాట దగ్గర ఆగిపోయి నేను చెప్పేస్తున్నాను. మీరేం భయపడకండి, మీరు అందరూ పైకి వస్తున్నారు. ఓకే? ఎలా వస్తారండి పాస్టర్ గారు అంటే, కొంతమంది పెద్దయ్య గారులు, పాతయ్య గారులు, కొంతమంది కొంచెం బుర్ర ఒకవైపుకే ఉన్నటువంటి వారు కష్టమమ్మా అన్నట్టు మాట్లాడతారు. మీకు పరలోకంలో కేటగిరీలు ఉంటాయి, అంతస్తుల్లాగా ఉంటుంది. ఓకే? పరలోకంలో అధమము ఒక్కటి కూడా లేనివారు ఏ కేటగిరీ, ఏ అంతస్తు? పెండ్లి కుమార్తె. అవునా? పరలోకంలో రక్షితులు అనేవాళ్ళు ఉంటారా, ఉండరా? రక్షింపబడిన వాళ్ళు 30 రక్షణ వరకు ఇస్తాడు దేవుడు ఛాన్స్. అయితే మన కోరిక వధువు సంఘంగా, పెండ్లి కుమార్తెగా ఆ టాప్లో ఉండాలనేది మన ఆశ. బట్ రక్షితుల గుంపు కూడా ఒకటి ఉంది. అమ్మయ్య అని అనుకో, అక్కడే సప్పబడిపోకూడదు. అందుకని చెప్పొచ్చా చెప్పకూడదా అని అనుకుంటూ ఉంటాను నేను. దేవుని బిడ్డ, ఇశ్రాయేలు అందరూ పరిశుద్ధులేనా? అందరూ పాపం లేని వాళ్ళేనా? కానీ దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. వారు పితరులు. మొదటి పత్రిక 4వ అధ్యాయము ఒకసారి తెరవండి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధం ఒకే దేవుని బిడ్డ, ఎవరిని బట్టి? మోషేను బట్టి మేఘములోను అందరూ కూడా బాప్తిసం పొందారు. అందరూ కూడా సముద్రాన్ని దాటారు. ఆ మనలో ఒక భాగం మునిగిపోయారు, ఆగిపోయారు, కొట్టుకుపోయారు అనేటువంటి మాటలు లేకుండా ఎందరూ ఇశ్రాయేలీయులతో అందరూ. అందుకే రక్షణ లేని వారి మీద మీకు ప్రేమ ఉంటే ఇతరుల మీద అని ఒకటి, అది పెద్ద సబ్జెక్ట్. అది అక్కడ కేవలము రక్షితులు మాత్రమే ఉంటారు. పెండ్లి కుమార్తె ఎక్కడో. అర్థమైందా దేవుని బిడ్డ? ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ వేళ 15 వచనంలో, నీ వేళ నాకు మొరపెట్టుచు ఉన్నావు. Why do you cry to me? Tell the people of Israel to go forward. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా చెప్పండి, సాగిపోవుడి. ఏమని చెప్పమన్నాడు? సాగిపోవుడి. దేవుని బిడ్డ, సాగిపోవుడి. మరి సాగాలా? కొంతమంది సాగేవారు సాగుతూ ఉంటే కొంతమంది అనుకుంటారు, కంగారెడ్డి ఆగండి, మనం లాస్ట్ వెళ్దాం. నీకు అలాంటి తలంపులు రాకుండా వెనకాల ఎవడు కనబడుతున్నాడు? శత్రువు కనబడుతున్నాడు. ఈ శత్రువు లేకపోతే నీకు తొందరపాటు రాదు. అలాగే కొన్నిసార్లు నిన్ను సాతానుడు తరుముతూ ఉంటాడు.
ఆ సాతానుడు ఎందుకు తరుముతున్నాడు నీకు అర్థం కాదు. దేవుని బిడ్డ, తరుముతూ 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 ఉన్నప్పుడు నువ్వు ఇంకా ఇంకా ఓపిక తెచ్చుకొని పరిగెడతా ఉన్నావు, ముందుకు నడుస్తూ ఉన్నావు, సాగుతూ ఉన్నావు. దేవుని బిడ్డ, మంచిది, సాగిపోబుడి. సో దేవుడు అంటాడు, నీవు కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి. దాని పాయలు రాజేయము. ఇక్కడ లక్షలాది మంది ప్రజలు ఇక్కడే ఉన్నారు. వారందరికీ కూడా చెప్పండి, ఆ పెద్ద గొడవ ఏమన్నా జరిగింది అక్కడ? ఆ పిలిచినోడు కూడా మర్యాదగా బాగానే పిలిచాడు కదా, దైవజనుడా దైవజనుడా రాజు రమ్మంటున్నాడు కిందకి దిగిరా అని అన్నాడు. ఈయన నేను రాను నేను వస్తాను అన్నాడు, కానీ నేనే దైవజనుడిని అయితే ఇప్పుడే అగ్ని ఆకాశం నుండి వచ్చి మీ 51 మందిని లేపేయును గాక అనగానే టప్పని కాలిపోయారు. మరి ఏలియా వాడుకున్నట్టుగా ఇతర దైవజనులు మోషే గారు కూడా వాడుకోలేదు. దేవుడు మోషే గారు ఏంటంటే, ఆగండి దేవుడు చెప్తాడు కదా అప్పుడు దాకా మనం ఆగుదాం, ఇందొక స్టైల్ అనమాట. అవేం తప్పులని నేను అంటలా. సో ఇక ప్రభు చూసి ఈయన వరం వాడుకోవట్లేదు, సముద్రం ఎడది చెప్దాం, వాళ్ళు చూడాలి కదా, వారి కన్నులు ఎదురు జరగాలి కదా, మహిమ తెచ్చుకుందును అని అన్నాడు కదా. అద్భుతం ఎవరి కొరకు? మరి వారందరూ కూడా పోయినప్పుడు దేవుడు వారి చెప్పారు. ఎవరు ఓపెన్ చేశాడు దేవుడు? నేను ప్రసంగం చెప్పేవాడిని, అది అలవాటు ప్రారంభంలో చాలా సార్లు చేస్తుండేది.
వచ్చి కొత్త సముద్రం అవతల లేక తాళం వేస్తాడంట, సముద్రం మూసిపోయింది. ఆ రోజుల్లో మరి ఏమో రోజు రోజుకి పెరగడం. అదొక పరిస్థలం లాంటిది. బస్సులు దగ్గర ఉన్నాయి. మరి దానితో పాటు దేవుని బిడ్డ ఇలాంటి కాలంలో మరి గంటలేసి గుడికి వచ్చేవాడిని, మళ్ళీ స్నానాలు చేసి వాళ్ళు పరుగున వాళ్ళు వచ్చేవారు. చాలా పని. ప్రభా 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 వర్షం రా, నీకు ప్రభా వర్షం రా, మా వాళ్ళందరూ తడిసిపోతారు ప్రభా, టెంట్లో ఆగు ప్రభా ప్రభా ప్రభా. ఇంక ఇదే ప్రార్థన. ఇక ఉండబట్టలకు రోజు తాళం వేసి పాడేశాను. నువ్వేం చేస్తావో తెలీదు, ఎక్కడ కురిపించుకో. మా చర్చి దగ్గర మాత్రము ఆదివారపు దినాన్న వర్షమునకు తాళం వేస్తున్నాం. ఇంకొకసారి తలంపు రావాలి కానీ నేను ధైర్యంగా పలికేస్తాను అంతే. ఈనాడు కూడా వర్షం ఇబ్బంది పెట్టలే. ఇలాంటి అద్భుతాలతో నడిచిన సంఘం అమ్మ ఇది. అద్భుతాలు లేకుండా ఈ సంఘం లేదు, ఈ పాదరి లేడు. అద్భుతాలలో నడిపించాడు దేవుడు మనలను. మనం ఎప్పుడో బైబిల్లో ఉన్న అద్భుతాలు చెప్పుకుంటాం కానీ మన కన్నుల ముందు ఆయన చేసిన అద్భుతాలు ఎలా మర్చిపోతాను నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపోను. దేవుని బిడ్డ, ఎవరి కొరకు మోషే సముద్రాన్ని తెరిచాడు, దేవుడు తెరిపించాడంటే ఇశ్రాయేలీయుల కొరకు తెరిపించాడు. ఎవరిని నడవమన్నాడు చెప్పండి? ఇశ్రాయేలీయులను నడవమన్నాడు. ఐగుప్తీయులను నిలమన్నాడా చెప్పండి? ఐగుప్తీయులను నిలమన్నాడా? అక్కడ మన సన్నిధోళ్ళు లేరు కానీ మన కొంతమంది మన గుడ్లోళ్ళు లేరు కానీ ముందు మేము వెళ్ళాలి, ముందు మీరు వెనక్కుండండి. అందరేమో మేఘం మీద ఏం పనికిరావమ్మా. సో అలాంటివన్నీ ఇక్కడే వదిలేయండి, పరలోకంలో అసలు పనికిరావు. సో ఐగుప్తీయులను దేవుడు వెళ్ళమని చెప్పలా. కొంతమంది అంటారు వాళ్ళు మనుషులే కదండి, వాళ్ళని అలా చంపేయించండి, 1000 మందిని అలా చంపేయించండి పాస్టర్ గారు, వాళ్ళ కుటుంబాలు ఏం తప్పు చేసినాయండి అంటే, తప్పు ఎక్కడ జరిగిందంటే దేవుడు వారికి అనుమతి ఇవ్వలేదు. ఏమండి, దేవుడు నన్ను సేవ చేయమన్నాడు. నన్ను చూసి ఎవరో మొదలెట్టి ఇల్లు తిరిగేదేదో చేస్తే దేవుడు ముత్తాడే అని అనుకో. 3 వారాల క్రితం చెప్పాను నేను, సేవకి అహరోను పిలవబడినట్టుగా పిలవబడాల. ఎబ్రీ పత్రికలో చదువుకున్నాం కదా. కానీ చాలామంది తమ సొంత ఇష్టానుసారముగా ఉద్రేకముతో ఏదో అయిపోవాలి అని చెప్పేసి ఏవేవో చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డ, మరి ఆ సేవ ఏమైనా ఫలిస్తుందా అంటే దైవ చిత్తము లేకుండా, దైవ చిత్తం లేకుండా నువ్వు దైవ కార్యాలు మొదలు పెట్టేస్తే సౌలు పతనం అయిపోయినట్టు, ఆత్మ కూడా వెళ్ళిపోయినట్టుగా అలా చాలామంది వాళ్ళన్నీ పోగొట్టుకుంటున్నారు. ఎందుకు ఇవన్నీ అంటే దేవుడు నీకేమీ బయలుపరచలేదు. బయలుపరచకుండా వాళ్ళు వెళ్ళారు కదా మనము వెళదాం, అదొక్కటే. వాళ్ళు ములగలేదు, నువ్వు మునిగిపోయావు, మీ కుటుంబాలు మునిగిపోయినాయి. ఇవాళ మా వాళ్ళు ఎవరు రాలేదేంటి బాబు అంటే ఇంకెక్కడ వస్తారు? మన వాళ్ళు అందరూ సముద్రంలో మునిగిపోయారు. దేవుని పిల్లారా, ఎంత బాధాకరము. అందుకే అయ్యగారు అన్నారు, దేవుని సెలవు లేకుండా వారిని చూసి వీరిని చూసి నువ్వు పనులు మొదలు పెట్టకూడదు. ఒక మంచి కార్యము చేయడానికి కూడా దేవుని చిత్తము అవసరము. దేవుని చిత్తం లేకుండా, అందుకే సమర్పణ ప్రార్థనలో, దేవా నీ చిత్తమే నా చిత్తం,
నీ చిత్తమే నా చిత్తం, అంతేగాని నా చిత్తం నీ చిత్తం కాదు. ఇవాళ అలా ఉంది. అందుకే మరి ఇశ్రాయేలీలను చూసి కాపీ కొట్టి ఐగుప్తీయులు సముద్రంలో మునిగిపోయారు. ఆ ఐగుప్తీయులు అంతమైపోయారు ఈ అధ్యాయములో. ఇక ఇశ్రాయేలీ ఐగుప్తీయులను మరెన్నడూనూ చూడలేదు. ఇక ఏమి లేదు, పరో అనే భయం లేదు, కొట్టేవారి భయం లేదు, పనిచేయించేవారి భయం లేదు, ఐగుప్తీయుల భయం లేదు. ఇప్పుడు భయము లేకుండా చేశాడు దేవుడు. ఎంత భయపడ్డావో అమ్మా అంత ఆనందపడతావు. ఎన్ని శ్రమలో అన్ని దానములు. ఇక సముద్రం దాటారు. దాటినప్పుడు రక్షణ దానము దేవుడిచ్చాడు, అంటే బాప్తిస్మము. అందరూ మోషేను బట్టి సముద్రములోనూ మేఘములోనూ బాప్తిస్మము పొందిరి, బాప్తిస్మాన్ని పొందారు. సో ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత దేవుడు నీకు ఏ భాగ్యం ఇచ్చాడు? రక్షణ భాగ్యం ఇచ్చాడు. దేవుని బిడ్డ, ఈ లోకంలో ఉన్న కొన్ని వదిలేస్తే నువ్వు రక్షింపబడతావు. రక్షణ భాగ్యము. రక్షణ పొందేవారిని ఫస్ట్ ఏ ప్రశ్న అడుగుతారో తెలుసా? నీవు సాతానును వాని సర్వకార్యములను సంపూర్ణముగా విడిచిపెట్టుచున్నావా అని అడుగుతారు. విడిచిపెడితేనే రక్షణ. దేవుని బిడ్డ, రక్షణ పొందిన మనం రక్షణతోనే కాకుండా మహిమలోనికి, మహామహిమలోనికి, మరి ఆవరణ, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనే భాగాలు ఎలా ఉన్నాయో పరలోకం కూడా అట్లానే ఉంటుంది. సో ఆ పెండ్లి కుమారుడు ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన ఆ గొప్ప స్థలమునకు సిద్ధపడి ధన్యత ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్.